అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 5 రోజులకే 161 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం 200 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక ఈ చిత్రం సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు నటీనటులు, ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే 42 కోట్లు జరిగింది. ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్తో కలిపి 9 కోట్లు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 42 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజు 45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 161 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 6వ రోజు ఆదివారం కావడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇక 6 రోజులకు ఈ చిత్రం 180 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టి సాలిడ్ ప్రాఫిట్స్ని అందుకుంటుంది. మరి లాంగ్ రన్లో వెంకీ మామ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.